నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఓజీ మరియు అఖండ 2 మనకి సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఓజీ అటు అఖండ 2 డేట్స్ అనేవి పోస్ట్ పోన్ కానున్నాయి అని అయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది. మరి అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. మరి దీని గురించి విశ్లేషణ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఓజీ అలాగే అఖండ 2 ఇవి రెండు మనకి దసరాకి పోటాపోటీగా రాబోతున్నాయి అని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చేసింది. కానీ ఏంటంటే సార్, అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది, డిసెంబర్లో రాబోతుంది అని అయితే ఒక వార్త వినిపించింది. మరి దానిపైన మీ అభిప్రాయం అంటే నిజమే అంటారా? అంతకుముందు అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. అవును, 20 సెప్టెంబర్ 25 సెప్టెంబర్ 25 ఓజీ వస్తుందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. దాంతో ఎవరు తగ్గుతారు, అసలు రోజు ఇద్దరు 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవటం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. పైగా వీళ్ళిద్దరూ ఒకే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఎవరు తగ్గుతారంటే బాలయ్య తగ్గేదిలే అనుకున్నాం మనం. అవును, కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా వచ్చినాయి అనేది టాక్ అయితే ఉంది. తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంత తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందంటారు సార్? తగ్గాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యన ప్రయాగ షెడ్యూల్ ఏటు అంతకితం కాశీ వెళ్ళి ప్రయాగలో షూటింగ్ కొంత చేశారు. ఈ మధ్యన ఒక షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేసుకుంటే అది సరిగా వాయిదా పడిపోయిందంట. అది బ్యాలెన్స్ వర్క్ ఉంది. దాంతోపాటు పాటల చిత్రీకరణ కొంత బ్యాలెన్స్ ఉందంట. అది కాకుండా సీజీ వర్క్ కూడా అవడానికి టైం పడుతుంది అనేది. ఎందుకంటే సెప్టెంబర్ అంటే ఇంకా 2 నెలలే ఉంది. ఆల్మోస్ట్ జూలై హాఫ్ అయిపోయినట్టే, ఇంకా 1 మంత్ అంతే. ఇప్పుడు ఆగస్టు సెప్టెంబరు 2 నెలలు. ఈ 2 నెలలకి అయ్యే పరిస్థితి లేదు అనేది. కానీ అఫీషియల్ వార్త అయితే కాదు. ప్రస్తుతానికైతే అనఫిషియల్గా వచ్చినా కానీ అఫీషియల్ వార్త అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓజీ పరంగా ఏంటంటే ఆయన ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఇక దిగిపోయారు కాబట్టి హరిహర వీరమలు పూర్తి చేసి ఓజీ పూర్తి చేసి అది చాలా ఫాస్ట్గానే రిలీజ్ అవ్వడానికి ప్లాన్ అయిపోయింది. ఇక ఓజీ కూడా వాయిదా పడితే ఆ ప్లేస్లో ఇంకో సినిమా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇంకో విశ్వంబర ఉంది. విశ్వంబర సంబంధించి కూడా అప్డేట్స్ రావట్లా. ఇప్పుడు సెప్టెంబర్ బరిలోంచి అఖండ తప్పుకొని డిసెంబర్కి వెళ్ళిపోతే, ఒకవేళ డిసెంబర్లో విశ్వంబర వస్తే మళ్ళీ చిరంజీవి గారికి బాలయ్య బాబుకి మళ్ళీ పోటీ తప్పదేమని అనిపిస్తుంది. ఒకవేళ డిసెంబర్ కాకుండా సంక్రాంతి బరిలో బాలయ్య బాబు వెళ్ళిపోయినా సంక్రాంతి సినిమాలతో చిరంజీవి గారితో పోటీ ఉంటుంది. అనిల్ రావుపూడి సినిమా ఉంది కాబట్టి ఆ మూవీతో అయినా కానీ పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అవకాశం అయితే ఉంది. ఓకే, మరి ఇప్పుడు సెప్టెంబర్ 25కి ఓజీతో పాటు పోటీ పడే మూవీస్ ఏ ఉన్నాయంటారు? ఎందుకంటే సోలోగా ఓజీకి కలిసి వచ్చిందని చెప్పాలి. ఓకే, అంటే ఇది సోలోగా ఓజీ రిలీజ్ అయితే ఇంకా ప్లస్ పాయింటే కదా. ఇప్పుడు బాలయ్య బాబు పోటీలో ఉంటే అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకనే వాళ్ళు కూడా తగ్గల. ఎందుకంటే ఇది డౌట్లు ఉంటాయి ఎవరికన్నా. మరి అఖండ వాయిదా పడుతుంది అన్నారు. వాయిదా పడితే అఖండ కూడా ఒక సెంటిమెంట్ ఉంది. డిసెంబర్ 2వ తారీఖున అఖండ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. డిసెంబర్లో 18 అంటున్నారు ఇప్పుడు అఖండ 2 అనేది. మరి అట్లా అయితే అదొక సెంటిమెంటు. డిసెంబర్లో వచ్చిన సినిమాలు పుష్ప కూడా డిసెంబర్ సెంటిమెంటు వర్కౌట్ అయ్యింది. డిసెంబర్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. పైగా బాలయ్య బాబు అఖండ 1 డిసెంబర్ 2న రిలీజ్ అయింది కాబట్టి ఒక విధంగా మంచిదే. ఆ డేట్ కూడా మంచిదే. సంక్రాంతికి బరిలో దిక్కకుండా డిసెంబర్లో అఖండ 2 రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. బాలయ్యబాబుకి మంచి టైం అని చెప్పుకోవాలి. ఓకే, అయితే సార్ మనకి డిసెంబర్లో వచ్చేసి అటు విశ్వంబర ఇటు బాలకృష్ణ గారు రెండు పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? అఖండ 2ను విశ్వంబర అంటే విశ్వంబర సంబంధించి మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. విశ్వంబర ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పలేకపోతున్నాం. కానీ డిసెంబర్లో మళ్ళీ కొన్ని క్లాషెస్ అయితే తప్పదు. అయితే 18వ తారీఖుని వీళ్ళు ఖర్చు వేశారు కాబట్టి వేరే సినిమాలు అటు ఇటు మారతాయా అనేది చూసుకోవాలి ఒకసారి. వాళ్ళు డేట్ అనౌన్స్ చేయలేదుగా, వాళ్ళు చేస్తారు ఒక డేట్ అనేది. ఇప్పుడు సెన్సిటివ్ మామూలుగా టెంటేటివ్గా ఇప్పుడు వాళ్ళు 18 అంటున్నారు, డిసెంబర్ 18 అంటున్నారు. మరి 18 కాకుండా ఒకవేళ ఫస్ట్ వీక్కే రావచ్చు. మళ్ళీ 2 తారీఖు లాగానే అట్లా ఆ ఫస్ట్ వారంలోనే ఫ్రైడే రావచ్చు, చెప్పలేము కూడా. వర్క్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. ఇప్పటికి వార్త అయితే వచ్చేసింది, బయటికి లీక్ అయింది. అంటే ఓజీతో పాటు పోటీ పట్టలేదు, తప్పుకునేది మాత్రం అఖండ 2నే బాలయ్య తప్పుకుంటున్నారు అనే వార్త బయటకు వచ్చింది. అదమ్మా. ఓకే సార్, అఖండ 2 రిలీజ్ డేట్ అనేది పోస్ట్ పోన్ కాబోతుంది అన్న దాని గురించి అయితే మాకు అప్డేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.